ఒక బావిలో ఒక చిన్న రాయిని తీసి వేసినప్పుడు If you pelt a stone into the well, ఆ బావిలో ఒక పెద్ద అల ప్రారంభమవుతుంది. there we find there's so many ripples out of ఆ it. అల ఎంతవరకు పోతుంది? To how far they reach. బావి ఎంత ఉందో అంతవరకు పోతుంది ఈ అల. And these ripples would spread to the extent the well is. అదే విధంగానే మంచి రాయిని వేస్తే మంచి అల పడుతుంది. And when once there's good stone pelted into that, you'll have good పిండి రాయిని ripples. వేస్తే అల అక్కడే నిలిచిపోతుంది. And if there's heavy one, it stops there. కనుకనే గుడ్ థాట్స్ అనేటువంటి రాయిని మన మానస సరోవరంలో వేయాలి. Let the stone of good thought be thrown into this river of the mind. ఈ మానస సరోవరం నందు ఒక రాయిని మనం వేస్తే మంచిగా తలంపని అది అంతా ప్రారంభమై మన దేహం సర్వత్రా కూడాను వ్యాపించిపోతుంది. When a good thought like a stone is pelted into the river of the human mind, ఆ it అలనే spreads all మన over. కన్నుల్లో పోయి చేరుతుంది. And all these ripples will ఆ get into కన్నుల sight. ద్వారా మంచి దృష్టిని చూస్తాము. And then you'll have good sight. ఆ అలనే చెవుల్లో పోయి చేరిపోతుంది. The same waves get into the ear. చెవుల నుంచి మంచి శ్రవణం చేస్తాము. That leads to good audition. నోటిలో పోయి చేరిపోతుంది. It gets into మంచి the mouth. వాక్కు వస్తుంది. And you'll utter good words. చేతుల్లో పోయి చేరిపోతుంది. Gets in your చేతులు hand. మంచి పనులు చేస్తాయి. It leads to good కాళ్ళలో actions. పోయి చేరిపోతుంది. Goes మంచి into the ప్రదేశములకు నడుస్తాము. And you tread along the కాబట్టి right path. ఈ దేహం అనేటువంటి భావి అంతా కూడాను సర్వత్రా ఈ అలతో నిండిపోతుంది. Body is a well. It's full of the ripples or the waves such. కనుక ఈ వేవ్స్ అనేటువంటిది నకసిక పర్యంతం కూడా సంచరిస్తుంటాయి. The waves move about from top to toe. ఎక్కడెక్కడ ఈ వేవ్స్ పోయిందో అక్కడెక్కడంతా కూడా ఈ పవిత్రత ఉంటుంటుంది. Wherever these waves go, there you find sanctity. కనుకనే సమ్యక్ దృష్టి, Good sight. నీవు మంచి దృష్టిని పెంచుకోవాలి. Have good vision. మంచి తలంపును పెంచుకోమన్నాడు. Develop good thoughts, he said. ఈ విధంగా చేయవలసినటువంటి బోధనలు మనం ఏం చేస్తున్నాం? Of all the teachings, what is that we are adopting? Practicing? గ్రంథాలు చదువుతున్నాము. We read books. కానీ చదివిన అంతసేపు మాత్రమే మనసులో ఉంటుంది, తర్వాత వెళ్లిపోతుంది. Things remain so long we read, later we forget. ప్రతి దానికి కూడాను మనము గంధపు చెక్కను రిక్కినట్టుగా తిక్కుతూ ఉంటుంటే ఆ సుగంధం బయలుదేరినట్టుగా నీవు ఆచరణలో పెడుతూ వచ్చే కొద్ది నీ యందు ఆ ఆచరణ పూర్తిగా నీ యందు ఆవిర్భించింది. Just as the aroma or the fragrance comes out of the sandalwood, if it is repeatedly grinded, like that by repeated practice you will have the advantage of it. వచ్చేటప్పటికి అందులోని మాధుర్యం మనకు నోటి నిండుకు ఎంత ఆనందం ఇస్తుందో. So also the sugar cane, as it chewed again, you can ఆ experience the ప్రబోధనంతా కూడా మనము sweetness. ఉచ్చరిస్తూ రాగా దాని యందు ఉన్నటువంటి మాధుర్యము మనకెంతో ఆనందాన్ని As the teachings are repeated time and again in practice, you will experience the sweetness of it.